ఓం. రెండు పాదములు భూమికి తగలాలి, భూమికి ఆని ఉండాలి. తర్వాత రెండు చేతులు రెండు మోకాళ్ళ దగ్గర తొడలపైన పెట్టుకోవాలి. చూపుడు వేలు బొటన వేలుతో కలపాలి. మిగిలిన 3 వేళ్లను చాపాలి. బొటన వేలు పైకి ఉండాలి, చూపుడు వేలు లోపల ఉండాలి. తర్వాత నడుము, వీపు, తల అంతా సమాంతరముగా స్ట్రైట్గా ఉండాలి. కన్నులను అలవోకగా మూసుకోవాలి. ఇప్పుడు మనస్సుకు చెప్పుకోవాలి, హే మనస్సా, నేను భగవంతుని గురించి ప్రార్థించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ప్రపంచంలోకి పోయినప్పుడు నీ మాటలు ఎలాగూ విన్నాను. ఇప్పుడు ఈ కొంత సమయం నేను భగవంతుణ్ణి ప్రార్థించడం కోసం ప్రయత్నిస్తున్నాను కాబట్టి నాకు సహకరించుము. ఇప్పుడు ఏమైనా సంకల్పాలు వచ్చినా కూడా నేను వాటిని పట్టించుకోను. మనసా, నువ్వు నాకు ఇప్పుడు సహకరించు. నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వజ్ఞానవంతుడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమేశ్వరుడు పంచమహాభూతములతో కలిసి ఈ జగద్రూపంగా ఉన్నాడు. ఈ పంచమహాభూతాల రూపంగా ఈ జగద్రూపంగా ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే పరమేశ్వరుడే ఈ సర్వము ఉన్నవాడు. అంటే నాకు తెలియబడుచున్న, కనబడుచున్న, వినబడుచున్న ఏ సర్వ జగత్ అయితే ఉన్నదో ఈ జగత్తంతా ఈశ్వరుని యొక్క రూపమే. ఇదే విరాట్ స్వరూపము. ఈ స్వరూపమే విశ్వరూపము. ఈ విశ్వరూపములోనే నేను కూడా ఉన్నాను. అంటే ఈ శరీరము కూడా ఈ విశ్వరూపములోనే ఉన్నది. ఈ పరమేశ్వరుడు ఈ జగద్రూపంగా ఉంటూ సర్వమును తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు నేను ధ్యాన రూపంగా ఉండుట కూడా పరమేశ్వరుడు చూస్తున్నాడు. పరమేశ్వరుడు దీన్నంతటినీ కూడా స్పష్టంగా చూస్తున్నాడు.
పరమేశ్వరుడు నేను చేసే ప్రార్థనను వింటున్నాడు. కావున నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను పరమేశ్వరుడే గాని ఈ శరీరము కాదు అని శాస్త్రములన్నీ చెప్పుచున్నవి. హే పరమేశ్వర, ఈ శరీరం అనే భావన నాకుంది. ఈ శరీరము నేను అనే భావన నాకుంది. ఈ శరీరము నేను కాదని, ఈ శరీరము నాది కాదు అని, నేను పరమేశ్వర స్వరూపము అని నేను గ్రహించేటట్లుగా నన్ను అనుగ్రహించు మహానుభావ పరమేశ్వర. నేను ఇదివరలో ఎన్నో సంకల్పములు చేశాను. ఎన్నెన్నో చెయ్యరాని శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలన్నీ కూడా నేను చేశాను. తెలిసి కొన్ని చేశాను, తెలియక కొన్ని చేశాను. వాటన్నింటినీ నా పైన దయతో అర్జునుడు ప్రార్థించినట్లుగా తండ్రి కుమారుణ్ణి క్షమించినట్లు, ప్రియురాలు ప్రియుణ్ణి క్షమించినట్లు, పరమేశ్వర నీవు కూడా నన్ను క్షమించి నా ప్రార్థనను అంగీకరించు. ఈ శరీరము నేను కాదని, ఈ శరీరము నాది కాదని, నేను పరమేశ్వర స్వరూపమని తెలుసుకునే బుద్ధిని, జ్ఞానాన్ని, భక్తిని నాకు అనుగ్రహించు. ఈ భావనతోనే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నిన్ను శాస్త్రములు ఓం అని పేరు పెట్టినవి. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఓం అనే నేను పిలుస్తున్నాను. ఓం అని అంటాను, భావనలో నిన్ను భావిస్తున్నాను.
చేతులు జోడించి తరువాత చేతులు కింద పెట్టుకుని ఫ్రీగా కూర్చోండి. కొంతసేపు అదే భావనలో ఉండండి.
నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సహామాయ శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనము ఇటుకు వచ్చిండేది మీ మీ వ్యక్తిగతమైనటువంటి ధ్యానం ఇక్కడ చేసేదానికి కాదు వచ్చిండేది. మీ వ్యక్తిగతంగా చెప్పే విధానాన్ని చెప్పేదానికి కాదు ఇక్కడికి వచ్చిండేది. మీరు ఎట్లా చెయ్యాలనో చెప్పుచున్నాం, దానిని గుర్తించాలి. ఎట్లా చెప్తున్నానో ఎట్లా చెయ్యాలనో అది చెప్తా ఉన్నాము, అది గుర్తించాలి. కానీ మీరేం చేస్తున్నారు? మీ సొంతంగా మీరు చేసుకుంటున్నారు. మీ సొంతంగా మీరు చేసుకుంటే బయట పోయి చేసుకోపోండి. మీ సొంతంగా చేసేది మీ ఇంటి దగ్గర చెయ్యండి అప్ప. ఎట్లా చెయ్యాలనో ఇక్కడ చెప్తున్నాను. మీరు చేస్తూ ఉండేది ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. మీరు చేస్తూ ఉండేది ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్లుగానే మనం చేయాల్సిందే. అంటే మీరు చూడండి, జీవుడు ఈశ్వరుడు ఉన్నారు. జీవభావన జీవం కల్పయతే పూర్వం తతో భావాన్ పృథగ్విదాన్ బాహ్యాన్ ఆధ్యాత్మికాం సేవ యదా విద్యస్తదా స్మృతి. ఆ శ్లోకానికి అర్థం చెప్తే మీకు అర్థం కాదు, కానీ నేను మీకు అర్థమయ్యేటట్లుగా కొంచెం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. 10 కుండలు ఉన్నాయి. 10 కుండలు తెచ్చిపెట్టినాం. ఈరోజు సహస్ర కలశాభిషేకం అని చిన్నజీర స్వామి వాళ్ళు చేస్తున్నారు. అంటే 1001 కలశాలు తెప్పించి దాంట్లో అన్ని రకాలైనటువంటి ప్రదేశాల నుంచి జలములు తెప్పి నింపి ఒక్కొక్క జాగాలో నుంచి ఒక్కొక్క రకమైనటువంటి మట్టిని సేకరించి తర్వాత కొన్ని వేర్లు, కొన్ని ఆకులు, కొన్ని
ఇంకా వేరే వేరే మూలికలు ఇవన్నీ కూడా దాంట్లో ఆ నీళ్ళల్లో నింపి దాంతో అభిషేకం చేస్తున్నారు. సరేలే, మాకు ఆ భావం లేదు. మేమేం చేస్తున్నామంటే ఈ పైన ఉండే మట్టి ఒక రకమని, భూమి లోపల ఉండే మట్టి ఒక రకమని, ఇసుక ఒక రకమని, ఇట్లా మా భావాలు వేరువేరుగా ఉంటాయి. కుప్పంలో మట్టి వేరే అని, తిరుపతిలో మట్టి వేరే అని, అయోధ్యలో మట్టి వేరే అని భావాలు మాకుంటాయి. అందువల్ల మేమేం చేస్తున్నామంటే ఒక్కొక్క మట్టిని సేకరించి దాన్ని ఒక తగలిస్తాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు 1000 కలశాలు ఉన్నాయి కదా, ఈ 1000 కలశాలలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఉందే, ఖాళీ ప్రదేశం ఏమైనా తేడా ఉందా? 1000 కలశములలో ఈ ఈ కలశంలో ఉండే ఖాళీ ప్రదేశం వేరే, ఇంకొక కలశంలో ఉండే ఖాళీ ప్రదేశం వేరే, ఇంకొక కలశంలో ఉండే ఖాళీ ప్రదేశం వేరే అనేమన్నా ఉందా? కదా. సరే, ఇప్పుడు నేననేది ఏంటంటే, ఈడ సమాధానం ఏం చెప్తున్నారంటే, ఈ కలశం తయారు చేసినది కూడా మట్టితో తయారు చేస్తున్నారని అనుకో, అంతా మట్టియే కలశాలు కూడా. ఒకవేళ స్టీల్తో చేసినారనుకో, అంతా కూడా అది స్టీలే. సరే, అవిట్లోనూ తేడా లేదు, అన్నీ ఒక రకంగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు కలశము తేడా లేదు, కలశంలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఆకాశం అది కూడా తేడా లేదు. కానీ ఇప్పుడేమైందంటే ఒక్కొక్క దాంట్లో మూలికలు కొన్ని వేశారు, కొన్నింట్లో మూలికలు వేశారు, కొన్నింట్లో మట్టిని వేశారు, కొన్నింటిలో వసలు ఏంటో వేశారు, ఈ నవధాన్యాలు ఇవన్నీ కూడా వేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే దాంట్లో నీళ్లు కూడా పోశారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఆ కలశంలో వాసన వస్తుంది. కలశంలో వాసన వస్తుందా రాదా? వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ కలశము దీంట్లో వేసినటువంటి ఆ మూలికల చేత చాలా పవిత్రమైపోయింది ఇది. ఏది? ఆ కలశము, ఆ కలశంలో ఉండేటువంటి నీళ్లు, ఆ కలశంలో వేసినటువంటి మూలికల చేత ఇప్పుడు అది పవిత్రమైపోయింది. ఇది గొప్పది, ఇంకొకటి తక్కువది అని అన్నది వీళ్ళు అంటున్నారు. కానీ మీరు ఆలోచన చేయండి, నిజంగా అక్కడుండే ఆకాశానికి కానీ, అక్కడుండే కలశానికి కానీ, ఆ మట్టికి నీళ్లకు వాటిలో ఏమైనా మార్పులు ఉన్నవా? ఆ మార్పులు ఒకవేళ ఇప్పుడు ఆడ వాసన వచ్చిందనంటే దేని వలన వచ్చింది? దానిలో వేసిన వాటి వలన వచ్చింది, అంతేనా? ఇప్పుడు ఆ మూలికలను తీసేసి, అటువంటి వాసనలు కలిగించే వాటిని తీసేసి, ఇప్పుడు వాటన్నింటినీ చూసినామని అనుకోండి, ఇప్పుడు ఏమైనా తేడాలు ఉందా? ముందు తేడా లేదు, తీసేసిన తర్వాత కూడా తేడా లేదు. పోనీ ఇప్పుడు ఇవి వేసినారని అనుకోండి, ఇవి వేసినప్పుడు ఏమైనా ఆ ఒరిజినాలిటీ ఏమైనా పోయిందా? ఒరిజినాలిటీ అట్లే ఉంది. ఒరిజినాలిటీ పైన ఈ మూలికల ప్రభావం పనిచేస్తూ ఉంది. ఏమండి, అవునా కదా? ఒరిజినాలిటీ ఆకాశం అట్లాగే ఉంది. ఆ ఒరిజినాలిటీ ఆకాశంలో ఈ మూలికల ప్రభావం ఏమైంది? మూలికల ప్రభావము అక్కడ పనిచేస్తూ ఉంది.
దాంట్లో యాలకులు వేశారండి, యాలకులు కొట్టి వేశారు. ఇప్పుడు అక్కడ ఎట్లుంటుంది? ఆ యాలకుల ప్రభావం ఉండే ప్రదేశం అంతా ఒక సువాసన వస్తుంది. ఇంకొక దాంట్లో జాజి పుష్పములు వేశారు. అప్పుడు అక్కడ ఎట్లుంటుంది? జాజి పుష్పముల వాసన ఉంటుంది. ఇంకొక దానిలో బురద మట్టిని వేశారు, అంటే వ్యవసాయపు మట్టిని వేశారు. అప్పుడు వ్యవసాయపు మట్టి వాసన వస్తుంది. ఇంకొక దానిలో ముల్తాన్ మట్టి వేశారు, ఆ వాసన ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి వాటి చేత నింపితే అక్కడ వచ్చేటువంటి ఆ వాసనలు అనేటువంటివి ఒరిజినాలిటీ అట్లా ఉండంగానే వీటి ప్రభావం కదా పనిచేస్తుంది. ఒరిజినాలిటీ అట్లే ఉంది. ఒరిజినాలిటీ పోయిందా? ఒరిజినాలిటీ ఆకాశం అట్లే ఉంది. కానీ దీని ప్రభావము ఏది? మల్లె పుష్పాల వలన మల్లె పుష్పాల వాసన, జాజుల వలన జాజి పుష్పాల చేత జాజి పుష్పాల వాసన, యాలకుల వలన యాలకుల వాసన, ఇట్లా వీటి వాసన వస్తుందిగా. వస్తుందా లేదా? ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంటుంది? కొంతసేపు ఉంటుంది. మళ్ళీ ఒరిజినాలిటీ ఈ వాసన వచ్చినప్పుడు ఆ ఒరిజినాలిటీ ఏమన్నా అంటే ఒరిజినాలిటీ లేకుండా పోయిందా? ఒరిజినాలిటీ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. దానిపైన ఇది ఆరోపించబడినది. దానిపైన ఇది ఆరోపించబడినది. ఇప్పుడు ఇవన్నీ కుండలను అనుకోండి. ఏవన్నీ? శరీరములన్నీ కుండలు. ఈ శరీరాలన్నీ కుండలు, కలశాలు. ఆడ కలశాలు కథ వారగబెట్టు, ఇప్పుడు అదొద్దు. ఈ శరీరాలన్నీ కలశాలు. ఇవి ఈ కలశాలలో మనము నింపి ఉండాం. ఏమి నింపి ఉండాం తెలుసా? మన మనస్సులో మన భావాలు నింపి ఉండాము. ఉండాలి లేదా? మన భావాలు మన మనస్సులో మన భావములు నింపి ఉండాము. ఇప్పుడు అక్కడ ఆ కలశాలకు పవిత్రత అనంటే మీరేమనుకున్నారు? అంతా ఒకటే అని అన్నారు. కానీ ఈ కలశాలకు ఇప్పుడు వాటి వలన కదా వాటి ప్రభావం పనిచేసింది. అట్లాగా ఎవడెవడి మనస్సులో వాడి ఆలోచనలు, వాడి సంస్కారాలు, ఇవన్నీ ఇప్పుడేమై ఉన్నాయి? ఇవి పనిచేస్తున్నాయి. ఇవి పనిచేస్తున్నాయి లేదా? ఇప్పుడు ఇక్కడ ఒరిజినాలిటీ అట్లాగే ఉందా లేదా? ఒరిజినాలిటీ పైన ఇప్పుడేమైంది? ఇక్కడ ఏంటి ఆరోపించబడినాయి? వీడి సంస్కారాలు, వీడి ఆలోచనలు, వీడి భావాలు, ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ వీడు తెచ్చిపెట్టుకున్నవా లేదా ఏమన్నా ఈ మామూలుగా పంచమహాభూతాల నుంచి ఏమన్నా తీసేసినారా మీరేమన్నా? వాడు వేసుకున్నాడు కదా. వాడు వేసుకొని ఇప్పుడు వీడేమంటున్నాడంటే నేను అని అంటున్నాడండి. ఇప్పుడు వాడు జీవుడైపోయినాడు. ఈ సంస్కారాలతో జీవుడు. ఆడుండేదేమిటి? ఒరిజినల్ ఏదో ఉంది. ఒరిజినల్ ఉండేది పంచమహాభూతాలే కదా ఉంది. ఇక్కడ ఒరిజినల్ పంచమహాభూతాలు ఉంటే వీడేమంటున్నాడు? ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు తెచ్చిపెట్టుకొని ఉండేది ఒరిజినలా లేదా సహజంగా ఉండేది ఒరిజినలా? మీరు చెప్పండి కదా. సహజంగా ఉండేది ఒరిజినల్. ఇప్పుడు భగవంతుని కూడా మనం ప్రార్థన ఏం చేసినామంటే, పరమేశ్వర, నేను ఈశ్వర స్వరూపుణ్ణి అనే భావాన్ని నాకు ప్రసాదించు.
అంటే ఏమి చేయాలి ఇప్పుడు? ఈశ్వరుడు ప్రసాదించాలనా? ఈశ్వరుడు ప్రసాదిస్తే ఈశ్వరుడు అవుతాడా వీడు? ఏం చేస్తే అవుతాడు చెప్పండి? ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్పినాను. ఏం చేస్తే అవుతాడు ఇక్కడ? భావాలు పోగొట్టుకొని భగవంతుని మనసులో నింపుకుంటే మనసులో ఉండే భావాలు. మీరు చెప్పండి, ఏదో చెప్తారు. ఇప్పుడు ఆ భావాలు సంస్కారాలన్నీ ఏం కావాలా? అవి తొలగితే అక్కడేముంటుంది? ఒరిజినాలిటీ ఉంటుంది. అప్పుడు ఒరిజినాలిటీ ఉండేది ఏమిటి? ఒరిజినాలిటీ ఉండేది ఈశ్వరుడు. ఒరిజినాలిటీ ఉండేది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎవరు? అతను నేను. ఇప్పుడు నేను అంటానేది ఆ ఒరిజినాలిటీ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ సంస్కారాలతో, ఈ సంకల్పాలతో ఇది నేను అని అంటున్నాం. ఇప్పుడు జీవుడు అనేటువంటి వాడు వీడి సంస్కారాలతో కదా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ వీడి సంస్కారాలతో వచ్చినాయి. ఇప్పుడు ఈ సంస్కారాలను మనం చూడాలనా, లేకుంటే ఒరిజినాలిటీని చూడాలనా? కానీ మనకేం కనిపిస్తాయంటే సంస్కారాలు కనిపిస్తాయి. నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను అనుకోండి. మిమ్మల్ని చూసేటప్పుడు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చేష్టలు, ఇవన్నీ నాకు మీ సంస్కారాలు కనిపిస్తాయి. మీ ఒరిజినాలిటీ, ఆడుండే ఒరిజినాలిటీ కనిపిస్తుందా? మీ సంస్కారాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం సంస్కారాలను చూసినామని అనుకో, అప్పుడు నేను కూడా ఏమైపోతాను? సంస్కారాలను చూచేవాడని అవుతాను. నేను కూడా సంస్కారాలను పెంచుకునేవాడిని అవుతా. సంస్కారాలను పెంచుకునేవాడిని అవుతాను. అప్పుడు నేనేమవుతాను? నేను జీవుడు అవుతా. సంస్కారాలను పెంచుకునేవాడిని అవుతాను, అప్పుడు నేను జీవుడవుతాను. మరి నేనేం చేయాలి ఇప్పుడు? సంస్కారములు వాళ్ళవి, సంస్కారాలు ఇలా ఉంటాయి. నేను చూడాల్సిన సంస్కారాలనా, ఒరిజినాలిటీనా? ఒరిజినాలిటీని చూస్తా. అంటే అప్పుడు నేనేమవుతాను? నేను, నా సంస్కారాలు పోతాయి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో అంటున్నారండి, వేరే వాళ్ళు ఏమో అంటుంటే నేను దాన్ని చూసి దానికి నేను రియాక్ట్ అయినాను అని అనుకోండి, అప్పుడు నేను సంస్కారాన్ని పెంచుకున్నవాడిని అవుతున్నానుగా. నేను ఇక్కడ సంస్కారం, ఇంకో సంస్కారం పెరుగుతూ ఉంది అంటే నన్ను ఇప్పుడు కప్పేస్తూ ఉంది ఇది. అప్పుడు నేనేం చేయాలా? వాడు అంటున్నాడు, వాడేదో చేస్తున్నాడు, దాన్ని ఇప్పుడు నేనేం చేయాలా? ఆడ సంస్కారం, అది ఆ సంస్కారం వస్తూ ఉంది. ఆ సంస్కారాన్ని నేను చూస్తూనే, సంస్కారమును గుర్తిస్తూనే సైలెంట్గా ఉండాలి. ఎందుకు? నేను సంస్కారానికి ప్రాధాన్యం ఇవ్వట్లా. ఇప్పుడు దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాను? ఒరిజినాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నా. ఒరిజినాలిటీకి ప్రాధాన్యాన్ని ఇస్తే అప్పుడు నేను ఒరిజినాలిటీగా మిగులుతాను. ఒరిజినాలిటీకి ప్రాధాన్యం ఇవ్వకుండా పోతే, సంస్కారానికి కన్నా ప్రాధాన్యాన్ని ఇస్తే సంస్కారాలని నేను పెంచిన వాడిని అవుతాను. నాకు సంస్కారం, ఇంకో సంస్కారం పెరుగుతుంది. ఇప్పుడు నేను చేయాల్సిన సంస్కారములను పెంచుకొనుటయా, సంస్కారములను తొలగించుకొనుటయా? సంస్కారములను తొలగించుకొనుట ఎట్లు అనేది ఇప్పుడు ఇక్కడ, అది ఆశ్రమం. ఇప్పుడు నేను ఒరిజినాలిటీగా ఏంటి? ఒరిజినాలిటీగా ఈశ్వరుడు. ఒరిజినాలిటీగా ఈశ్వరుడు, సంస్కారములతో జీవుడు. సంస్కారాలతో జీవుడు. నేను సంస్కారాలు కాదు అనంటే అర్థమేనా? ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడే జీవుడుగా అయిపోయినాడు ఇక్కడ సంస్కారాలతో. ఇప్పుడు ఈ సంస్కారములు అనేటువంటివి నేనేం చేయాలి? తొలగించుకోవాలి. సంస్కారాలను పెంచుకుంటే ఇంకా జీవుడు ఏమైపోతాడు? ఇంకా బాగా టైట్ అవుతాడు.
అర్థమవుతుందా? అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రశ్నోత్తరిలో ఇప్పుడు మన యొక్క విషయం ఏంటంటే కా స్వర్గదా ప్రాణధృతాం అహింస చెప్తారా? సరే. సంసారహృత్ కః శృతిజాత్మబోధః కో మోక్షహేతుః కథితః స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింస. ఇప్పుడు చూడండి, ఇక్కడ శిష్యుడు ప్రశ్న అడుగుతున్నాడు, మహాత్మా నేను స్వర్గలోకాన్ని పొందాలంటే ఎట్లా? స్వర్గం అనంటే ఏమంటే, స్వర్గం అనేటువంటిది పైన ఒకటి లేదు. అయితే ఉందని చెప్పారు కదా, అంటే వీడు అనుకుంటున్నాడు, వీడి సంస్కారాలు ఉన్నాయి కదా, వీడి సంస్కారాలను బట్టి వీడేమనుకుంటున్నాడంటే, ఇప్పుడు ఒకనికి గుడిసిల్లు ఉందండి. గుడిసిల్లు తెలుసుగా? ఏదన్నా వేసి గుడిసె తాటకులతో వేయచ్చు, సోగతో వేయచ్చు, బోధతో వేయచ్చు, ఏదో ఒక దాంతో వేసినారు. మట్టితో కట్టుకొని ఉంటారు, కింద కూడా మట్టితోనే ఉంటుంది, దాంట్లో సిమెంట్ అనే మాటే ఉండదు. ఇది పాతకాలపు ఇల్లు. ఇప్పుడు మళ్ళీ వీటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు ఈ గుడిసింటిలో ఉన్నాడు, వర్షం పడింది, చుట్టూ నీళ్లు నిల్చుంటాయి. అప్పుడు ఈ గుడిసింట్లో ఉండే మట్టి ఏమవుతుంది? కరిగిపోయేది కాదు, తడిసిపోయినట్లుగా అవుతుంది, జిల్లని ఉంటుంది. అది ఇంకా ఊటు పట్టే ఇండ్లు కొన్ని ఉంటాయి. అంటే మీ చుట్టూ ఉండే నీళ్లు, ఇక్కడ కూడా నీళ్లు ఇక్కడ వచ్చినట్లుగా ఉబ్బికినట్లుగా అవుతుంది, జవు. ఇప్పుడు ఇట్లాంటి ఇంట్లో ఉన్నారు ఒకనొక అతను, కొంతమంది ఉన్నారండి. వీళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చారు, అట్లా లేకపోతే ఏదో బంధువుల ఇంట్లోకి వచ్చారు. ఆ బంధువుల ఇళ్ళల్లో కొత్తగా ఇల్లు ఒకటి కట్టాడు. ఆ ఇల్లు కట్టినటువంటి వాడు ఎట్లా కట్టాడంటే, ఈ దీన్ని ఏమంటారు, ఈ చిప్స్ వేసి, టైల్స్ అంతా ఇప్పుడంతా పాతకాలం, గ్రానైట్స్ అవన్నీ కూడా పోయి ఇప్పుడు మార్బల్స్, దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఫారిన్ మార్బల్స్. మా ఊర్లో ఒకతను మార్బల్స్ దొరుకుతాయి, ఇక్కడ తెప్పించేలా వాడు. బెంగళూరులో అతను రియల్ ఎస్టేట్ పని చేస్తాడు, ఫారిన్ నుంచి తెప్పించినాడు మార్బల్స్ అండి. ఫారిన్ నుంచి తెప్పించి కిందవే, గోడలకు అవే, రూఫ్కి వేరే పెయింటింగ్స్ అవంతా. ఇప్పుడు ఊరికి పోతే కన్నా వాళ్ళ తల్లిదండ్రి ఉండరు అక్కడ ఇంట్లో. ఆ వీధిలో కన్నా పోతే నన్ను చూస్తారు. నన్ను చూసి ఆయన పెద్ద ఆయనలే, ఒక 75-80 ఉంటాయి. ఆంజనేయ నిలు రా అని పిలుస్తాను. నన్ను బండిలో పోతాను నేను, నిలు రా. సరే పోతే ఇప్పుడు ఆయన కాఫీ తాగు, అది తాగు ఏదో అంటారు. సరే నాకు వద్దున అంటే, సరే కూర్చో అంటాడు. కూర్చొని లోపల దాన్ని ఏమంటారు, డూప్లెక్స్ కట్టినారు. లోపలనే అంతా పోయేదానికి అంతా. దానికి వేసిన మెట్లు ఉంటాయి చూడండి, మెట్లు కూడా అవే. నా కొడుకు వాడు బెంగళూరులో ఉన్నాడు. అందువల్ల
వాడు బెంగళూరులో ఉన్నాడు. ఇదంతా ఇది ఫారిన్లో తెప్పించినాము, ఇది ఈ పెయింటింగ్స్ వేసేవాడు పలానాడు పిలుచుకొచ్చి ఇట్లా వేసినాం, ఇవన్నీ చెప్పుకుంటుంటాడు. ఇప్పుడు చూడండి, ఈడ జీవత్వ భావన పెంచుకుంటున్నాడా తగ్గించుకుంటున్నాడా? దాన్నే అహం అంటారు. జీవుడే ఇప్పుడు ఏమైపోయినాడు? జీవుడే అహమైనాడు. ఈశ్వరుడుగా ఉండేవాడు ఇక్కడ ప్రకటింపబడుతున్నాడు అనే భావనలోకి వస్తే వాడు జీవుడు అనే స్థితికి ఉంటాడు. అంటే ఆడ సంస్కారాలంతా ఏమి పెద్దగా లేకుండా కేవలం స్వచ్ఛంగా ఉంటే అక్కడ జీవత్వ భావన ప్రకటమవుతా ఉంది అని. సంస్కారాలతో అన్నీ కలిస్తే అహంకారి అయినాడు. ఇప్పుడు ఈ అహం ఇంకా ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు వీడు చెప్తాడు ఇంకా అహంకారం పెంచుకుంటున్నాడు కదా. ఇప్పుడు దానికి అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లును చూశాడు వీడు. ఎవరు? ఈ గుడిసింట్లో ఉండేవాడు. వానికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ ఇంటిని చూస్తే కావాలనిపించేది కాదు. నేనుండే ఇంటికి ఈ ఇంటికి ఇప్పుడు ఎట్లుంది? నేనున్నాను కదా, నేనుండే ఇంటికి ఈడుండే ఇంటికి ఇది స్వర్గము. స్వర్గం అంటే ఇట్లా ఉంటుంది. స్వర్గం అనేది ఏదో ఉంటుంది. వీళ్ళంతా ఇప్పుడు స్వర్గాన్ని అనుభవిస్తున్నారు అని అనిపించదా? అనిపించదా? నేను స్వామీజీతో పాటుగా ఒకసారి పోయాను. తిరుపతిలో పశుపర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. స్వస్వరూపానంద స్వామి వారితో పశుపర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇల్లు ఎట్లుందంటే నిజంగానే ఇంద్రవైభవం. అంటే ఆ సోఫా సెట్లు కానీ, అక్కడ కూర్చోండే ఇది కానీ, పరిస్థితులు కానీ, ఆ చేసిన డెకరేషన్స్ కానీ అంతా ఎట్లున్నాయంటే అంత బాగున్నాయి. నాకు అప్పుడు అనిపించిందే, స్వర్గభోగాలు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఆయనకు కొడుకు కూతురు. ఆ కూతురు పైన ఉంది. పైన స్వామీజీ వచ్చినాడమ్మా, కిందికి రా నమస్కారం చేసుకుందువు అని వీళ్ళమ్మ కింద నుంచి ఫోన్ చేసింది. అంటే పైన ఉండే పాపని పిలిచేదానికి కూడా ఫోన్. ఇక్కడ నొక్కితే ఫోన్. ఆ పాప పైనుంచే చెప్పమ్మా, స్వామీజీ వచ్చినాడు, రా తొందరగా దిగిరా. వస్తాను. ఒక 10 నిమిషాలకు ముఖం ఏం కడుక్కొని మళ్ళీ వచ్చింది. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు చూసిన, అబ్బా ఎట్లాంటి డ్రెస్ వేసుకున్నారు వాళ్ళు. కొడుకు ఫోన్ చేసింది. కొడుకు ఇంట్లో లేడు, అన్న బయట ఎక్కడో ఉన్నాడు. ఏమ్మా చెప్పమ్మా, రే స్వామీజీ వచ్చినాడు రారా. సరేమ్మా వస్తానమ్మా. వాడు ఒక 10 నిమిషాలకు వచ్చినాడు. వాడు వేసుకోండే డ్రెస్సులు, వాడు వేసుకోండే గ్లాసెస్, కట్టుకోండి ఇవి అన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే స్వర్గం ఇంకెందుకు ఇదంతా. అప్పుడు నాకు అనిపించిందండి, అట్లాగా నాకే అనిపించింది. అట్లాంటి ఇండ్లు రాయచోటిలో చూసిన. రాయచోటిలో సేమ్ ఇట్లాగే వాళ్ళది ఇంకొక భవంతి, ఇంకొక జాగాలో ఎక్కడో ఇంకొకటి ఏదో చూసి ఇది కదా వీళ్ళంటే స్వర్గభోగాలు అనుభవించడం అంటే అని నేను అనుకున్నా. ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, వీడికి అది స్వర్గం, గుడిసింట్లో ఉండేవాడికి ఇదే స్వర్గం, ఇట్లాంటిది అనుభవిస్తే చాలని వాడు అనుకుంటాడు. ఇప్పుడు ఈ మామూలుగా ఉండేటువంటి ఈ సంస్కారాలు కలిగిన వాళ్ళు ఉన్నారే, ఇట్లాంటి వాళ్ళు మహాత్ములను చూచినారని అనుకోండి. ఒకవేళ మహాత్ముల యొక్క హృదయం ఉందే, ఇప్పుడు ఆ మహాత్ముల హృదయము అంతటి పరిశుద్ధంగా ఉంటుంది. ఆ మహానుభావుని హృదయము నుండి ప్రకటమవుతూ ఉందే ఆ భగవద్ వైభవం, అంటే ఆయన భగవత్ స్వరూపుడుగా ఉండేటువంటి స్థితి ఇతనికి అర్థమవుతుంది. ఎవరికి?
ఈ ఈ ఈ సంస్కారాల్లో కలిగి ఉండడే వీడికి అతన్ని చూసినప్పుడు "బా, ఈయన కదా మహానుభావుడంటే" అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మహానుభావునిలాగా నేను కూడా కావాలా అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ మహానుభావుడు కౌపీనవంత ఖలు భాగ్యవంత, కౌపీన పంచకం. కౌపీన పంచకం అంటే గోసి పెట్టుకో ఉండేవాడు. గోసి పెట్టుకో ఉండేవాడు ఖలు భాగ్యవంత, అతని కంటే భాగ్యవంతుడు ఇంకొకడు లేడు. ఏందండి ఇది? కౌపీనం పెట్టుకున్నాడు భాగ్యవంతుడా? బట్టలు ఎట్లా వేసుకో ఉన్నాము, స్వెటర్ ఎట్లా వేసుకో ఉన్నాము. ఇది స్వెటర్ కాదు ఇది, కానీ స్వెటర్ లాంటిది, చలి లేకుండా ఉంది. పంచి కట్టుకో ఉన్నాము. మీరంతా చూడండి ఎట్లాంటి డ్రెస్సులు. స్వామి చూడు, ఆ షర్ట్ అట్లుంటుంది, దాని ఇది అంతే. ఇట్లాంటివంతా వేసుకొని ఉంటే ఇట్లాంటివి కదా భాగ్యవంతులు అంటే తెలిసేది ఏంటంటే ఇవన్నీ కాదంట. గోసిపత్తి పెట్టుకొని ఉంటే వాడు భాగ్యవంతుడంట. చూడండి ఎట్లా ఉంది. అతను ఎందుకు గోచిపోత దగ్గరికి వచ్చినాడంటే, ఒరే నాయన ఏమీ లేదు, రమణ మహర్షుల వారు ఏం పెట్టుకున్నాడు? గోచిపోత. అది కూడా పెట్టుకోకూడదు అనుకున్నారట వారు. కానీ ఈ సమాజం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సమాజంలో ఉండేటప్పుడు దానికోసం ఒక అడ్డంకి పెట్టుకుందామని వాళ్ళు పెట్టుకున్నారు. జైన సిద్ధాంతం ప్రకారం అది కూడా ఉంటుంది వాళ్ళకి. దిగంబర సన్యాసులు వాళ్ళు, జైన సిద్ధాంతం. మళ్ళీ ఈ అఘోరాలు వాళ్ళకి తెచ్చిపెట్టు, వాళ్ళంతా వద్దు. అదొక తామసికమైనటువంటి విధానం, అవద్దు. జైన సిద్ధాంతం అదే చెప్పింది నేను, పనికిరాదు. వాళ్ళు ఇచ్చిపెట్టు తామసిక, తమస్ వద్దు. కానీ జైన్ సిద్ధాంతం ఉంది చూడు, వాళ్ళు ఏముండదు, ఇట్లా ఉంటుంది. దిగంబర సన్యాసులు, జైన సిద్ధాంతం గొప్ప సిద్ధాంతం. జైన సిద్ధాంతము కంటే అద్వైత సిద్ధాంతం ఇంకా గొప్పది. శంకరుల వారు ఇవన్నింటిని చూసి వీటన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఎంతవరకు తీసుకోవాలని అంతా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈడ స్వర్గం అంటే ఏమి అని అడిగాడు. అది స్వర్గం అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతనిని చూసిన తర్వాత, ఎవరిని? కౌపీనవంతం కలిగినటువంటి ఇతన్ని చూసిన తర్వాత, ఆహా, స్వర్గం కూడా ఈయన దగ్గర దిగదుడిపే. అది నిజమైన స్వర్గం కాదు, ఇది నిజమైన స్వర్గం. అర్థమవుతుందా? ఇది నిజమైన స్వర్గం. ఈ నిజమైన స్వర్గమును నేను పొందుట ఎట్లు? అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఆ స్వర్గం ఉందో లేదో నాకొద్దు. ఒకవేళ ఉందన్నా కూడా ఇప్పుడు ఆ స్వర్గం కావాలన్నా ఈ స్వర్గం కావాలన్నా అని అడిగితే ఏది కావాలని అంటాడంటే, ఇతను జిజ్ఞాసు అయితే జిజ్ఞాసుకే ఇక్కడ చెప్తా ఉండేది, కానీ ఇంకెవడికో మాకు అవసరంలే. ఈ జిజ్ఞాసుగా ఉండేవాడికి ఈ స్వర్గం నాకు కావాలి, ఇది నిజమైన స్వర్గం. ఈ స్వర్గం పొందాలంటే దానికి మార్గం ఏమిటి గురుదేవా అని అడిగాడు ఆ కౌపీనవంతం కలిగిన అతన్ని. ఆ కౌపీనవంతం కలిగిన మహానుభావుడే శంకరాచార్య స్వామి వారు. ఇక్కడ చెప్తా ఉండేది శంకరాచార్య స్వామి వారే. శంకరాచార్య స్వామి వారిని శిష్యుడు అడిగారు. శిష్యుని ఉద్దేశించి గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనమందరూ శంకరాచార్య స్వామి వారిని గురువుగా స్వీకరించి, హే మహాత్మా, ఆ స్వర్గం పొందేది ఎట్లాగా అని అడిగితే గురువు గారు చెప్తున్నారు, అహింస. ఏమిటి? అహింస అంటే హింస లేకుండా ఉండుట. హింస లేకుండా ఉండుట. హింస లేకుండా ఉండుట ఎట్లు అనంటే దీన్ని వివరించాలి. కాయకంగా, వాచకంగా, మానసికంగా హింస ఉంటుంది. ఈ కాయక, వాచక, మానసిక హింసలు లేకుండా ఉండాలా.
అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొద్దిగా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అప్పుడు అహింస అనేది వస్తుంది. మనం అలా ఉంటే అప్పుడు మనం కూడా స్వర్గ స్థితిని మనం ఉండవచ్చు. అది చెప్తున్నారు. సమయం అయింది. నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను, కానీ సమయం అనేటువంటిది అయిపోతూ ఉంది. నేను అప్పటి నుంచి చూస్తున్న టైం ఎక్కువ అయిపోతూ ఉంది. సరే, ప్రస్తుతానికి నిలుపుదాం. రేపు దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ఓం